వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం నర్సంపేట నుండి ఆయన సొంతూరు నల్లబెల్లికి తరలిస్తున్నారు. సాయంత్రం నల్లబెల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దారి పొడవునా పెద్దికి అభిమానులు నివాళులర్పిస్తున్నారు. అభిమాన నేతను కడసారి చూసుకొని కన్నీటి వీడుకోలు పలుకుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, నర్సంపేటలో అభిమానులనాలో లేకపోతే ఆయన రక్త బంధువులు కాకపోయినా సొంత మనిషిలా ఫీల్ అవుతున్న అభిమానులందరూ, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఆ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎంతలా నీరాజనాలు పట్టారు, ఆయన కడసారి చూపు చూసుకోవాలని ఎంతలా తరలి వచ్చారో మనం చూసాము. సో అలాగే అక్కడి నుంచి ఆయన పార్థివ దేహం నర్సంపేట నుండి సొంతూరు నల్లబెల్లికి తరలిస్తున్నారు కదా, పూర్తి అప్డేట్స్ ఏంటి, మీకు తెలిసిన సమాచారం చెప్పండి. సునీత, ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే ఇటు నర్సంపేటే కాదు, నర్సంపేట కాన్స్టిట్యున్సీ వ్యాప్తం కాదు, ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇటు శ్రద్ధాంజలి ఘటించాలి. చివరి చూపుగా ఇటు ఎట్టి పరిస్థితుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడాలని చెప్పి చాలా మంది కూడా ఇట్లా పాదయాత్ర ద్వారా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఎందుకంటే చాలా అంటే ఈ నల్లబెల్లి గ్రామే కాదు, ఇటు నర్సంపేట కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఒక రకమైనటువంటి భావంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యం ఒకటైతే, ఇంకోవైపు ప్రతి ఒక్కరికి కూడా కనసైగల్లో ఉండడమే కాకుండా ఎవరికి ఏది కావాలంటే కూడా చేశాడు. చాలా మంచి వ్యక్తి, నిరాడంబరుడు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం నల్లబెల్లిలో ఉన్నాం సునీత. నల్లబెల్లి అయితే గ్రామం మొత్తం కూడా తరలి వచ్చింది ఇక్కడికి. ఎప్పుడు వస్తాడు ఇట్లా చూడాలి, అయ్యో సజీవంగా వెళ్ళి నిర్జీవంగా వస్తున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడాలంటే తమకు చాలా బాధగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ మేము వస్తుంది అనుకోలేదు. చిన్న వయసులో ఇలాంటి మృత్యువాత అకాల మరణం రావడం చాలా బాధాకరం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా కానీ, అంటే లెక్క ప్రకారం చూసైతే కాన్స్టిట్యున్సీ అంటే నర్సంపేట కాన్స్టిట్యున్సీ కూడా కన్నీటి పర్యంతరం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్లబెల్లి తన సొంత గ్రామంలో అయితే తాను చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అంటే ఉద్యమ ప్రస్థానం నుంచి ఒక స్థాయి వరకు ఎమ్మెల్యే స్థాయి గారికి ఎదురే కాకుండా ఏ విధులు ఇచ్చినా కూడా దాన్ని నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలని జనం, రోడ్లు పక్కల కూడా ఎవరికి తోచినంతగా వారు తొంగిగా అంటే చూడాలి ఎట్టి పరిస్థితుల్లో చివరి షాపు అన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే హరీష్ రావు ఇటు నర్సంపేటకి చేరుకున్నారు. ఇక్కడ అమరవీల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. మరికొద్ది సేపట్లో ఇటు నల్లబెల్లికి రానున్నారు. అంటే మరికొద్ది చోట్ల ఇటు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే సునీత. ఏదేమైనా కానీ ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం అకాల మరణం నేపథ్యంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కన్నీటి పర్యంతరం అవుతుంది. నల్లబెల్లిలో మాత్రం ఎక్కడ చూసినా, ఏ గడపలో చూసినా కానీ ఒక విషాద వదనంతో ప్రతి ఒక్కరు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న వయసులో చనిపోవడం, మరి అకాల మరణం చెందినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డిని చివరి చూపుగా చూడాలని మాత్రం చాలా మంది అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సునీత. అలాగే కేసీఆర్ గారు కూడా ఒక మాట చెప్పారు, అంటే ఆయన మృతి నిజంగా ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. మొదటి నుంచి కూడా చివరి వరకు పార్టీలోనే ఉన్నారు, ఒక సొంత మనిషిలా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరమని మీరు చెప్పింది 100%. ఎందుకంటే యాక్చువల్ గానైతే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడు జలదృశ్యం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ సార్ వెంటే ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తికి. మానుకోట సంఘటన అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకం. మానుకోట సంఘటనలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కోల్పోవడం పార్టీ చాలా తీవ్ర నష్టం అంటూ కూడా కేసీఆర్ గారు చెప్పడమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఒక కీలకమైన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సమితి స్టార్టింగ్ నుంచి కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక కీలక మైల్ రాయిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి మరణం ఎవరు కూడా జీర్ణించుకోలేరు. అంటే ఒక వ్యక్తిగా ప్రజల్లో ఉండొచ్చు, ప్రజలతో ఉండొచ్చు, కానీ పార్టీకి కూడా చాలా నష్టము అని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాదు, తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ అభివృద్ధిలో ఒక భాగస్వామి అవడమే కాదు, నర్సంపేటకు కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో మాత్రం చురుగ్గా పాల్గొనేవారు.
ఎవరు కలిసినా కూడా ఆత్మీయంగా పలకరించే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ రోజు మరణము ఒక పార్టీకి మాత్రం చాలా తీవ్ర నష్టం అని చెప్పి ఇటు కార్యకర్తలు కూడా చెప్పినట్టు నేపథ్యం కనిపిస్తుంది. కేసీఆర్ కు చాలా దగ్గరవాడు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇంకో విషయం ఏంటంటే నాటు ఉద్యమం నుంచి కూడా నేటి వరకు కూడా కేసీఆర్ అంటే తనకు ఒక గురువే కాదు, ఆత్మ బంధువులాగా కలిసినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఏదేమైనా కానీ మొత్తం మీద సుదర్శన్ రెడ్డి పార్టీకి చాలా నష్టం అనే చెప్పాలి, టీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే చాలా కీలకమైన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ ప్రస్థానించి ఉన్నటువంటి వ్యక్తి. ఆయనను మాత్రం మొత్తం మీద అయితే చివరి చూపు చూసేందుకైతే పెద్ద ఎత్తున ఇప్పుడు నల్లబెల్లి అయితే ఎక్కడ చూసినా, ఏ చౌరస్తాలో చూసినా కానీ వందల మంది వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి సుదర్శన్ రెడ్డిని ఎట్టి నిజంగా వేణు అంటే ఆయన అంతిమ యాత్రను చూస్తుంటే జనాలు ఎలా వస్తున్నారంటే చెప్పలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా చివరిసారి చూసుకోవాలి అనే ఆతృతతో కొన్ని కిలోమీటర్ల మీద నడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన అంతిమ యాత్రలో వాళ్ళంతా కూడా పాలు పంచుకుంటున్నారు. మా మనిషిని కోల్పోయాం, మీరు ఇంతకుముందు చెప్పారు అంటే పాదయాత్రను తలపిస్తోంది ఆయన అంతిమ యాత్రని. అలాగే ఉంది కదా అక్షరాల. జనాలలో ఉండే మనిషికి, జన నేతకి, ప్రజల మనిషికి ఆయన దూరం అయితే ఎలా ఉంటుందనేది ఒక నిదర్శనంగా చెప్పొచ్చా? డెఫినెట్లీ సునీత, అంటే క్యాజువల్ అయితే వ్యక్తి ఉన్నప్పుడు కాకుండా అంటే పోయిన తర్వాత అతని గొప్పతనం తెలుస్తుంది అంటే ప్రత్యక్ష నిదర్శనం సుదర్శన్ రెడ్డి చెప్పొచ్చు మనం. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి మరణము ఇక్కడ యావత్ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఒక ఆశా నిపాతంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నల్లబెల్లిలో పుట్టినటువంటి ఈ సుదర్శన్ రెడ్డి యావత్ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంటే ఆయనకి ఎన్ని జిమ్మికులు చేసినా, ఎంతమంది ఆకర్షితకు లోనైనా కూడా లేదు కేసీఆర్ వెంటే నడుస్తా అంటూ కూడా ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఒకే ఒక ప్రస్థానం, గులాబీ జెండా ప్రస్థానం పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సుదర్శన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఇంకోవైపు ఏంటంటే ప్రజలు మాత్రము అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక వ్యక్తికి గొప్పతనం ఎక్కడ వస్తుందంటే అతను చేసినటువంటి గొప్ప పనులే కాదు, అతని మంచి వ్యక్తిత్వం, ఇవన్నీ కూడా మనకు ప్రాక్టికల్ గా కనిపిస్తా ఉన్నాయి. అంటే రోడ్ల పక్కన ఎక్కడ చూసినా కూడా కనీసం చివరి చూపు కనీసం కనిపిస్తే చాలు అన్నంత ఒక అతుకత ఉంది. ఇంకోటి బంగ్లాలపై కూడా ఎక్కి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నర్సంపేటలోనైతే ఇసుక వేస్తే రాలని జనం సునీత. ఇది నల్లబెల్లి గ్రామంలో అయితే వీళ్ళంతా కూడా ఎప్పుడు వస్తుంది సుదర్శన్ రెడ్డి, కానీ సజీవంగా వెళ్ళి నిర్జీవంగా వస్తున్న సుదర్శన్ రెడ్డిని మేము చూడలేకపోతున్నాం. ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి మేము ఏనాడు కూడా ఊహించలేదు. చాలా చిన్న వయసులో చాలా పెద్ద మంచి మంచి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని పార్టీ కోల్పోవడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నర్సంపేట కాన్స్టిట్యున్సీ వాళ్ళైతే శోక సంద్రంలో మునిగినటువంటి పరిస్థితి. మనకి ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలని జనం. అంటే ఇదంతా కూడా అభిమానం. ఈ అభిమానాన్ని ఏమిచ్చినా కొనుక్కోలేను మనం. ఇలాంటి అభిమానాన్ని సుదర్శన్ రెడ్డి చివరిగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సునీత. అంటే మొత్తం మీద తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలక మైలురాయిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి నాటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ విధంగా పడి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే అభివృద్ధి పదంలో తీసుకెళ్లింది. కాబట్టి బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించే కాదు, పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు, అభిమానులు వస్తా ఉన్నారు, కార్యకర్తలు వస్తా ఉన్నారు. చివరి చూపుగా శ్రద్ధాంజలి ఘటించాలి పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరకి ఒక్కసారి చూసి రావాలని మాత్రం పాదయాత్రల ద్వారా కూడా నల్లబెల్లి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏ దారులు చూసినా కూడా మనకు నల్లబెల్లి వైపే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నరసంపేటలో కనుక చూడలేని పరిస్థితి ఉంటే మనం నల్లబెల్లి కన్నా పోయి చూసి రావాలి అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సునీత. రైట్ వేణు.